సంపాదన ఎప్పుడైతే బాగా ఉంటుందో అప్పుడే స్టార్ట్ అయ్యిద్దండి డేంజర్. చాలామంది ఆశిస్తారు, బాగా డబ్బు రావాలి, పైసలు కావాలి, డెవలప్ కావాలి, సమస్యలు పోవాలి, అన్నీ పోవాలంటే సమస్యలు పోవాలంటే డబ్బులు రావాలి. డబ్బులు వస్తే పరిస్థితులు అన్నీ బాగుంటాయని చాలామంది మొత్తుకొని ఏడ్చి గందరగోళం చేసే ప్రార్థన అంతా పైసల కోసమే. అప్పులు పోవాలి దేవుడా, సమస్యలు పోవాలి దేవుడా, రెండు చేతుల పైసల సంపాదన ఉండాలి నాయన. అయ్యా నీకు కూడా ఇస్తా ప్రభు, చూసుకో మరి నీకు కూడా ఉంది, నీకు కూడా నీకేం తక్కువ చేయను ప్రభా, నన్ను కనిపెట్టు నేను నిన్ను కనిపెడతా అని ఒప్పందాలు చేసుకొని అందరూ మొత్తుకొని అడుగుతాను. నేను ఒక మాట చెప్తా, చాలామంది ప్రార్థన చేస్తున్నారు, అప్పులు తీరాలి, సమస్యలు పోవాలి, రెండు చేతల సంపాదన రావాలి, డబ్బు రావాలి, డబ్బు 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 అని అందరూ ఏడిసి గొంతులు పోయేటట్టు మొత్తుకొని ప్రార్థన చేస్తున్నా, గొంతు చించుకొని అరుస్తున్నా, దేవుడు ఎట్లా. చాలా ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి కానీ దీనికి మాత్రం జవాబు రావట్లా. చాలామందికి స్పష్టంగా తెలుసు, నువ్వు ఎవరన్నా రోగి మీద చేయి పెడితే వాడి తగ్గుతుంది, స్వస్థత వస్తుంది. మళ్ళీ నువ్వు ఏదన్నా వేరే వస్తువులు ఏదన్నా నీకు అత్యవసరాన్ని బట్టి అడుగుతుంటే జవాబు వస్తుంది. నీ ఇంట్లో కష్టం లేకుండా ఎప్పటికప్పుడు దొల్లిపోయేటట్టు నువ్వు ప్రార్థన చేస్తుంటే జవాబు వస్తుంది. రైస్ అయిపోయిందిరా బాబు అంటే మళ్ళీ రైస్ బ్యాగ్ వస్తుంది. ఏదో ఒక కార్యం జరుగుతుంది. కానీ అప్పులు అలానే ఉంటున్నాయి. ఫస్ట్ ఉండకుండా రైస్ వస్తుంది, బలహీనత వస్తే స్వస్థత కోసం ప్రార్థన చేసే స్వస్థత వస్తుంది, వేరే విషయాలన్నీ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. కానీ డబ్బులు మాత్రం సమృద్ధిగా రావట్లా. డబ్బులు సమృద్ధిగా రెండు చేతల సంపాదించినట్లయితే, రెండు చేతల పైసలు వస్తే సూపర్ ఉంటుంది కదా. చాలా ఏమన్నా గట్టిగా ప్రార్థన చేయన్నా, మాకు బాగా పైసలు రావాలి, సమృద్ధి డబ్బు రావాలి, వస్తే మన మందిరం మొత్తాన్ని అసలు ఇక మనం ఒక రేంజ్లో చేసేద్దాం అని అనిపిస్తుండొచ్చు. కానీ రావట్లా. ఎందుకు రావట్లేదు? స్పష్టమే, దేవుడు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే గతములో అది పొందిన వాళ్ళు నాశనమయ్యారు గనుక. సమృద్ధిగా వచ్చుబడి కలిగిన వారు తమను తామే నాశనం చేసుకున్నారు గనుక కృపగల దేవుడు కృపను బట్టి కాస్త ఆర్థిక మాంద్యం అనేది మన జీవితాల్లో ఉండేటట్టు కృపను బట్టే అనుమతించాడు. అది వాస్తవం. అర్థమైతే గట్టి కొట్టు. చాలు. ఏం అర్థమైందని కొట్టావు? ఏమర్థమైందని కొట్టావు గట్టిగానే. ఏమర్థమైంది? దేవా నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు నాయనా, నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని తట్టుకునే శక్తి కూడా నీకు కావాలి. ఆర్థిక ఆశీర్వాదాన్ని అందరికీ వదలడు దేవుడు. ముఖ్యంగా ఆయన ప్రేమించే వారికి అసలు వదలడు. నువ్వు చెప్పు, నీ పిల్లవాడు 8 ఏళ్ల వాడు 1000 రూపాయలు అడిగాడు, ఎగబడిస్తావా? లాగి ఒకటి ఇస్తావా? నువ్వేం చేస్తావు చెప్పు? ఇవ్వవు. నువ్వు ఎందుకు ఇవ్వవు? వాడికి 10 రూపాయలే ఎక్కువ, 20 రూపాయలు ఇంకా ఎక్కువ, 50 రూపాయలు మహా ఎక్కువ. అలాంటిది 1000 రూపాయలు ఎందుకు వాడికి? ఏమైంది? నీ కొడుకేగా, నీ కూతురేగా, 1000 కాదు 10,000 ఉన్నాయిగా నీ దగ్గర, ఇవ్వు. స్థలం వాడి కోసమే కొంటివి, అమ్మాయికి బంగారం చేపిస్తేవి అమ్మాయి కోసమేగా. లక్షలు పెట్టి అన్నీ చేపించి వాడు 1000 రూపాయలు అడిగితే వాడికి 1000 రూపాయలు ఇవ్వటానికే. అంటే ఏం జరిగిద్దో నీకు తెలుసు. వాడి చేతి నిండా డబ్బు ఉంటే ఖచ్చితంగా వాడు పాడైపోతాడని నీకు తెలుసు. అవునా కాదా? ఓ తల్లి, ఓ తండ్రి చెప్పు. అవునా కాదా? చేతులెత్తు. మళ్ళా వాడికి ఏం తక్కువ చేయవు. వస్త్రాలు ఇస్తావు, తిండి ఇస్తావు, వాడికి రోగం వస్తే మందులు ఇప్పిస్తావు, దగ్గరుండి ఇంజక్షన్లు చేపిస్తావు, గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తావు. మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి వాడిని టూర్లు తిప్పుతావు. మళ్ళా వాడు అడిగితే ఆడుకునే వస్తువులన్నీ నువ్వు ఖరీదు గలవి కూడా ఇప్పిస్తావు. కానీ వాడి చేతికి మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వవు. మళ్ళీ వాడు అడిగినవన్నీ వాడికి వస్తాయి.
యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంది చూడు మన బతుకు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న బిడ్డ అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇస్తారు కానీ డబ్బు వాడి చేతికి మాత్రం ఇయ్యరు. ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వరు? ఎప్పుడైతే డబ్బు వాడి చేతిలోకి వచ్చిద్దో వాడు ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు, ఎంత నాశనం అవుతాడో వాడికి తెలియదు. గతములో మనుషుల గతి అలాగునే అయ్యింది. ఎంతమందికైతే సమృద్ధి వచ్చిందో, సమృద్ధి రాకముందు వాళ్ళు దీనులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళలో భక్తి ఉంది, సమృద్ధి రాకముందు వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళు దేవునికి విధేయులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే సమృద్ధి వాళ్ళకి రిలీజ్ చేయబడిందో నేను చెప్పిన అన్నీ పోయినాయి. ప్రార్థన లేదు, వాక్యపు విలువలు లేవు, భక్తి లేదు, ఆత్మీయత లేదు, దేవుని భయము లేదు, భక్తి లేదు. బాగా తిని శరీరాలను క్రొవ్వబెట్టుకొని ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఎటు పోతున్నారో, ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతున్నారో, వాళ్ళు ఎంత మత్తులైపోయారో ఆల్రెడీ అనుభవించిన వాళ్ళగా తెలిసిద్ది. మనం కొంతమందిని చూసినప్పుడు మనకు అర్థమైపోయిద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడుగు, డాక్టర్ గారు పీకల దాకా తింటానండి, నన్ను అను రోజు పీకల దాకా తింటానండి, పొట్ట ఇక్కడ నుంచి ఏడదాకా ఉంటుంది, ఏడదాకా తింటానండి అని చెప్పును. డాక్టర్ అంటాడు పెందలాడి పోతావు అంటాడు. పీకల దాకా కాదు, కడుపు నిండా కూడా తినకూడదు అంటాడు. నువ్వు ఆహారం తిన్నప్పుడు ఎంత శ్రేష్టమైన ఆహారమైనా కాస్త ఆకలి ఉండేటట్టు, కాస్త ఖాళీ ఉండేటట్టు తిను. పూర్తిగా కడుపు నిండటం నీకు మంచిది కాదని చెప్తాడు. కావాలంటే చూసుకో. దాంతోపాటు ప్రతి వైద్యుడు తప్పనిసరిగా చెప్తారు, కనీసం వారానికి ఒక్కసారైనా ఏమీ తినకుండా ఆ పొట్టనే ఖాళీగా పెట్టండి, కాస్త ఒక్క పూట ఖాళీ ఉంచండి, ఒక పూట ఉపవాసం ఉండి తగలబడండి అని చెబుతుంటారు డాక్టర్లు. ఆపుతాం మనం? మేక నవ్వినట్టు నవ్వుతానే ఉంటాం, ఏదో ఒకటి ఖాళీ దొరికినప్పుడల్లా. కాస్త ఖాళీ అవసరం అంటాడు. అలాగే అప్పుడప్పుడు వారానికి కనీసం ఒక్క మారైనా, ఒక్క రోజైనా పొట్ట ఖాళీగా ఉంటే మంచిది అంటాడు. కొవ్వులు కొలెస్ట్రాల్ అన్నీ కరిగిపోతాయి, తొలగిపోతాయి, ఎప్పుడు నార్మల్గా ఉంటారు, మంచి హెల్తీగా ఉంటారు అని వైద్యులు చెప్తారు. కడుపు నిండా తినటం మంచిది కాదు, రోజు తినటం ఇంకా మంచిది కాదు. అప్పుడప్పుడు ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండటం చాలా మంచిది. అంటే ప్రకృతి నియమం అది, దేవుడు పెట్టిన సిస్టమ్ అది. దేవునికి స్తోత్రం. డబ్బు విషయంలో కూడా అదే వర్తిస్తుంది. బాగా నదీ తీర ప్రాంతం పంటలు వేసుకుంటారు, నీళ్లు పెట్టుకుంటారు, విస్తారంగా పండుతాయి, తింటారు, తాగుతారు, ఊగుతారు, ఎగురుతారు. కొవ్వెక్కి ఒక్కొక్కడికి కొవ్వు ఒక రేంజ్లో ఎక్కింది. కొవ్వెక్కి ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, ముసలోడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, పిల్లోడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, యవనస్తురాలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా, వాళ్ళ ఇష్టం. శరీరం బాగా కొవ్వెక్కినప్పుడు శరీరంలో ముందు మేలుకునేది ఏంటో తెలుసా? లైంగిక వాంఛ, విచ్చలవిడి లైంగిక పాపం. బాగా కొవ్వు పట్టినప్పుడు అది చూడండి, అది పరిస్థితి. తీసేరా, చూడలేకపోతున్నాం. ఇద్దరు జెంట్స్ మ్యారేజ్ చేసుకుంటుంది చూపిస్తున్నాడు అక్కడ. అవి చూస్తేనే వాళ్ళు జలతరేస్తుంది. అట్లాగా కొవ్వేకి ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, కడుపు కాస్త ఖాళీ ఉన్నట్టు మనకు కాస్త ఆర్థిక మాంద్యం ఉంటాం, మేలా కీడా? నువ్వు అడుగుతున్నట్టు ఎగిరెగిరి మొత్తుకుంటున్నట్టు, దేవా అప్పులన్నీ తీసే ప్రవ్వా, సమృద్ధిని ప్రవ్వా అంటే ఆ మేన్ అన్నాడు అనుకో, అప్పులు అనే గుదిబండ పోయి నీ మెళ్ళలో నుంచి. గుదిబండ లేని గేదె అడ్డదిడ్డంగా ఎగిరినట్టు ఎగరటం మొదలు పెడతావు నువ్వు. ఏమో కాదని ఎవడు చెప్తాడు? ఈ గుదిబండ తీసినా కూడా గేదె సాఫ్ట్గా పోయింది అనుకున్న గేదెలకి గుదిబండ కడతామా? కట్టాం. ఈ గుదిబండ కట్టామంటే అర్థం ఏంటి చెప్పండి? గుదిబండ అంటే తెలుసా మీకు? మెడలో ఒక కట్టె కడతారు,
అది ఎగిరి గంతులేసింది అనుకో, ఇటు ఈ కాలు కొట్టిద్ది, అటు ఆ కాలు కొట్టిద్ది. ఇక ఎగరటానికి లేదు, ఎగిరిందంటే కాళ్ళు ఇరగొట్టుకుంటుంది. కాబట్టి దాని వెయిట్ దెబ్బకి, ఎగిరితే కాళ్ళగా తగిలే కొట్టే దెబ్బకి సైలెంట్గా పోతుంటుంది గేదె. దాన్ని గుదిబండ అంటారు. అట్లాగా మనందరికీ ఎవడికి తగ్గ గుదిబండ వాడికి తగిలించి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి స్తోత్రం, సంతోషంగా చెప్పండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు తగిలిచ్చాడు. లేకపోతే మాట వినడు మనిషి. తెలుసు దేవుడికి ఆ సంగతి. చాలామందికి వచ్చే డౌట్ అది, అన్న అన్యులు బాగా ఆశీర్వదించబడుతున్నారు కన్నా, అన్యుల్లో అసలు ఏందన్న అంత ఆశీర్వదించబడుతున్నారు? మనం క్రీస్తు రక్తంలో కడగబడి శ్రీమంతుడైన దేవుణ్ణి పెట్టుకొని మనం ఏందన్న దరిద్రతలో ఉంటున్నాం అంటే ఉంది. అందులో ఒక మ్యాటర్ ఉంది, సంగతి ఉంది. ఎందుకట్టా ఉంచుతున్నాడు దేవుడు అంటే, ప్రేమగా మనల్ని, మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక, మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని దేవుడు అలా ఉంచుతున్నాడు. అది మన మంచిది. కోటం అయ్యాక ఎవరన్నా అప్పులు తీరాలని ప్రార్థన చేయమన్నారంటే మర్యాదగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు భక్తి జీవితం బాగుండాలా, అప్పుల నుంచి విడుదల కావాలా? భక్తి జీవితం బాగుండాలంటే రన్నింగ్లో ఉండాలి. మరి ఆ బరువు తీసేశాడంటే, ఆ బరువు తీసి నీకు సమృద్ధి ఇచ్చాడంటే, ఇప్పుడు శుక్రవారాలు కనపడుతున్నావు, ఇక ఆదివారం కూడా కనపడవు. ఏ టూర్లో ఉంటావో, ఏడ తిరుగుతుంటావో తెలియదు ఇక. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాలే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కృపగల దేవుడు మనము పాడు కాకుండాన్నట్లు, సుధమ గుమర్రాలోని వ్యక్తుల వలె, నోవహు దినములలోని వ్యక్తుల వలె మనం భ్రష్టులము కాకుండాన్నట్లు, నాశనము కాకుండాన్నట్లు, భక్తిహీనులము కాకుండాన్నట్లు మనల్ని ప్రేమించే కొన్ని రకాల ఒత్తిళ్ళు మన మీద ఉంచాడు ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నానన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రేమించు వారిని అందరినీ, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళని ఏం చేస్తున్నానో చూడండి అంటున్నాడు. చూడు అక్కడ, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏవయ్యా, ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా? ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దింపులో ఉంచాడు, శిక్షలో ఉంచాడు. శిక్ష అంటే శిక్షణము, శిక్ష అంటే శిక్షణము. పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, భ్రష్టత్వం కాకుండా, భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము, ఎంత మేలు. అబ్బా, అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు. నోవా దినములలో కూడా జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, సూపర్గా ఉన్నారు. మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా? ఒక్క దెబ్బలో పోయారు మొత్తం. కానీ నోవా నవ్వుల పాలయ్యాడు. తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు. నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళు బాగున్నారు. కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని యేసయ్య చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? ఏమయ్యా, బైబిల్ చదువుతున్నారా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. అరే రే రే రే, దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు, ప్రభువా, ఖచ్చితంగా ప్రార్థన ముగించేలోపు ఒక్క ముక్కన సరే, సమృద్ధి దయచేయి ప్రభువా, సమృద్ధి దయచేయి, కరువు అన్నది లేకుండా చేయి ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు. నా దేవుడికి తెలుసు
ఎంతవరకు నీకు బరువు ఉంచాలో, నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా, ఇబ్బంది పడాల్సిన అవసరంలా. కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. మనశ్శాంతి పాడు చేసుకుంటారు. పోతే పోయినాయి ఆస్తులు. అవసరమైతే తెగ నమ్మి నీ మీద బరువు తీసేసుకో. ఆస్తులు లేకపోయినా ఉండటానికి తినటానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం. అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు అన్న మెట్టికి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు. దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు.